వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. తనతో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ అసలు ఎన్ఆర్ఐలు ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎటువైపు చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అప్పుడప్పుడు ఇంటర్వ్యూకి వస్తూ ఉన్నారు. రెగ్యులర్ గా మీరు కనిపిస్తే చాలా మంది కూడా మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్, అంటే మీరు ఇచ్చే సలహాలు సూచనల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీ నుంచి రెగ్యులర్ గా ఇస్తారని కూడా మేము అనుకుంటున్నాం. మంచి అప్డేట్స్ కూడా వస్తున్నాయి మీ దగ్గర నుంచి. రెగ్యులర్ గా ఇస్తామండి. ఈవెన్ ఐఎమ్ గెటింగ్ మెనీ మెసేజెస్. యాక్చువల్లీ ఈ మధ్య డిజిటల్ ప్రెసెన్స్ తగ్గిపోయింది. గోయింగ్ ఫర్ ద రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ ఇస్తానండి. ఈ రోజు బేసిక్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, త్రూఅవుట్ వరల్డ్ ఈ రియల్ ఎస్టేట్ పరంగా కాస్త అప్ అండ్ డౌన్స్ అనేది కనపడుతూనే ఉంది. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే ఒక 2 years నుంచి పూర్తిగా డౌన్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఈ ఎన్ఆర్ఐలు చూస్తే మనకు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, వైజాగ్లో ఇన్వెస్ట్ చేయాలా? అంటే ఇంతకుముందు ఏంటంటే మనకి ఒకే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఏంటి, హైదరాబాద్ ఒకటే మనకు కనిపించేది. ఇప్పుడు గ్లోబల్ వైజ్ డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ మన వైజాగ్ కూడా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా డెవలప్ అవుతుందో. అండ్ అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్స్ డివైడ్ అవుతున్నాయా, అందుకే ఈ లోటు కనపడుతుందా అంటే? ఎస్ అండి, డైవర్సిఫికేషన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కామన్. సో ఒక 2010 to 2015 వరకు ఏమైందంటే ఎన్ఆర్ఐస్ కంతా హైదరాబాద్ లో స్కోప్ కనపడింది. ఎందుకంటే ఆ టైంలో హైదరాబాద్ వాజ్ బూమింగ్, అంటే అది మంచిగా డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. సో అప్పట్లో ఎన్ఆర్ఐస్ మాక్సిమం ఇన్వెస్ట్ చేసింది హైదరాబాద్ లో. కానీ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే హైదరాబాద్ మార్కెట్ చాలా స్టాగ్నెంట్ అయింది. లాస్ట్ చాలా మంది చెప్తున్నారు 2 years 3 years అని, కానీ యాక్చువల్ గా చూస్తే ఆల్మోస్ట్ లైక్ 4-5 years నుంచి హైదరాబాద్ మార్కెట్ స్టాగ్నెంట్ అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చి మనకి 2 years పైన అయింది ఇప్పుడు. ప్లస్ ఎలక్షన్ ఎఫెక్ట్, అంటే ఎలక్షన్ వచ్చి ఒక 1-2 years ఆల్రెడీ మార్కెట్ అప్పటి నుంచి స్టాగ్నెంట్ ఉంది. సో ఇప్పట్లో ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్ ఏమైందంటే స్టాగ్నెన్సీకి వెళ్ళిపోయింది. దానికి రీజన్స్ 2-3 ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటేమో హై ప్రైజ్డ్. ఓకే, ప్రైస్ ఇంత పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ అనమాట. ఎందుకంటే ప్రైస్ ఎప్పుడైనా డెడ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇంత హై ప్రైస్లో ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాపర్టీస్ అప్రిషియేట్ అవ్వాలంటే వాళ్ళు ఇంకొక 30-40 years వెయిట్ చేయాలి. కానీ అదే 2010 to 2015, 16, 17 వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 200 to 300% అప్రిసియేషన్ వచ్చేసింది. సో దట్ టైమ్ వాజ్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ఆర్ఐస్ కమింగ్ టు హైదరాబాద్ అనేది ఇట్స్ అ గాన్ గేమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు. సో అది మీరు అన్నట్టు వైజాగ్ లో వెళ్తుంది, అమరావతి మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి జనాలకి. ఇట్స్ నాట్ దట్ దే హావ్ లెఫ్ట్ ద హోప్. అది ఎప్పటికైనా ఒక ఫ్యూచర్ సిటీ, అది ఇట్స్ ఎ ప్లాంట్ సిటీ. సో ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు స్టేట్ ఏమైందంటే బైఫర్కేట్ అయినాక 2 governments కాన్సిక్యూటివ్ గా చేంజ్ అయింది. ఎప్పుడైనా ఒక్క స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఒక గవర్నమెంట్ వస్తే ఒక మినిమం 3 terms or 2 terms ఉండాలి. ఇప్పుడు వరకు మనకు ఆంధ్రాలో ఆ సిచ్యువేషన్ రాలేదు. సో గోయింగ్ ఫర్దర్ ఈ అమౌంట్స్, అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఒకప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ వచ్చేది, కానీ ఇప్పుడు మినిమం 2 to 3 crores అయింది. అదే 1 కోటి రూపాయలు వాళ్ళు డైవర్సిఫై చేశారనుకోండి డెవలపింగ్ స్టేట్స్లోకి, దెన్ డెఫినెట్లీ వాళ్ళకి అప్రిసియేషన్ వస్తుంది. అప్పట్లో హైదరాబాద్లో ఎలాగైతే అప్రిసియేషన్ వచ్చిందో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు, విజయవాడ టు గుంటూరు రోడ్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ ల్యాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి హైవే ల్యాండ్స్, హైవే బిట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది హైదరాబాద్ అయినా, వైజాగ్ అయినా, విజయవాడ అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అప్రిసియేషన్ అయితే ఉంటుంది. ఇంకోటి వైజాగ్ కానీ, విజయవాడ కానీ, అమరావతి కానీ ఇట్స్ నాట్ ఎ డెడ్ సిటీ. ఓకే, అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల అది ఆగిపోయిందేమో, కానీ ఇట్స్ నాట్ ఎ డెడ్ సిటీ. సో ఇప్పుడు కూడా జనాలకి హోప్స్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఎన్ఆర్ఐస్ పాయింట్, ఎన్ఆర్ఐస్ అంటే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళే. తెలంగాణ నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓకే, మ్యాక్సిమం మనకి ఆంధ్ర సైడ్ నుంచి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైనా ఇష్టపడతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు డైవర్సిఫై. ఎందుకంటే హైదరాబాద్లో అయితే స్కోప్ లేదు ఇంకా. సో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ దియర్ ఓన్ హోమ్ ల్యాండ్స్. కానీ మీరు స్కోప్ లేదని ఒక మాట అన్నారు, కానీ కొన్ని ప్రాంతాలు చాలా సైలెంట్ గా డెవలప్ అయిపోతున్నాయి. హైదరాబాద్లో పర్టికులర్ గా అసలు దీనికి ప్రచారం అవసరం లేదు, ఆర్భాటాలు అవసరం లేదు, ఏం అవసరం లేకుండా అవి డెవలప్ అయిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అటువైపే వస్తున్నాయి. అవునండి, అంటే మీరు ఏం చెప్తారు? కొన్ని హైదరాబాద్ లో కూడా కొన్ని ప్లేసెస్ లైక్ కొల్లూరు ఉంది, మోకిలా ఉంది, ఓకే, ఇప్పుడు ఉస్మాన్ నగర్, ఇవన్నిట్లో ఏంటంటే మిడిల్ సెగ్మెంట్,
అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుంటే అర్లియర్ ఇప్పుడు అమీన్పూర్ కానీ ప్రగతి నగర్ కానీ అలాంటి ఏరియాస్లో ఉండే వాళ్ళకి చూసుకుంటే దే కెనాట్ గో టు కోకాపేట్ అండ్ బై ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగి, పుప్పాలగూడ, కోకాపేట్ ఇవన్నీ చూసుకుంటే రేట్స్ వాళ్ళకి తగ్గినట్టుగా అయితే లేదు. అవును. ఓకే, ఇట్స్ బియాండ్ ఎ లిమిట్. ఇప్పుడు కోకాపేట్, నార్సింగి లాంటి ఏరియాస్లో ఒక ఫ్లాట్ కొనాలంటే 3 to 4 CR బడ్జెట్ మధ్యలో ఉంది. ఓకే, సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా వాళ్ళకి సరిపడే ప్లేసెస్, ఆ ప్లేసెస్ ఏంటంటే లైక్ కొల్లూరు. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే కొల్లూరు ఉంది, ఉస్మాన్ నగర్ ఉంది, మోకిలా సైడ్ ఉంది. ఆ సైడ్లో నుంచి దే ఆర్ ఇన్వెస్టింగ్. అండ్ ఈ ఏరియాస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ మనకి ఓఆర్ఆర్కి ఎగ్జిట్స్, ఆల్రెడీ ఎగ్జిట్స్ ఏర్పడి ఉన్నాయి, వాళ్ళకి యాక్సెస్ ఇస్ దేర్. సిటీలో నుంచి మొత్తం తిరిగి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళ రెస్పెక్టివ్ ఎగ్జిట్స్కి వెళ్ళిపోతారు. ఆ ఎగ్జిట్ నుంచి వాళ్ళు సిటీ లోపలికి వచ్చేస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ ఏరియాస్ ఆర్ సైలెంట్లీ బూమింగ్. కమింగ్ టు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఓకే, దెన్ ఇప్పట్లో ఉన్న పరిస్థితిలో సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సౌత్ సైడ్ అంటే వాట్ ఐఎమ్ రెఫరింగ్ టు ఈజ్ బుద్వేల్ సైడ్, ఓకే, శంషాబాద్ సైడ్ విల్లా ప్రాజెక్ట్స్, ఓకే, చాలా వస్తున్నాయి. ఎస్పెషలీ ప్లేసెస్ లైక్ ఆడిబట్ల, తుక్కుగూడలో చూస్తే చాలా మటుకి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు కోకాపేట్ లాంటి ఏరియాస్లో ఒక విల్లా కొనాలంటే మినిమం 20 to 25 CR ఉంది. ఓకే, అదే మీరు తుక్కుగూడకి వెళ్ళండి, 3 కోట్లు 4 కోట్లు మీకు పెడితే మంచి పెద్ద విల్లా వస్తుంది. సో డైవర్సిఫికేషన్ అనేది అది ఎన్ఆర్ఐస్ కానీ డొమెస్టిక్ యూజర్స్ కానీ హూఎవర్ ద ఎండ్ యూజర్ ఆర్, వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ చూస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఎ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ మీరు నన్ను అడిగితే 4 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనొచ్చా అంటే ఐ విల్ సే నో, అన్లెస్ అండ్ అంటిల్ మీ దగ్గర ఒక ఎక్సెస్ 20-30 CR పడుంటే మీరు ఆ బడ్జెట్లో మీరు తీసుకోవాలి. ఇప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటున్నారంటారా? ఎస్, ఎందుకంటే జాబ్ చాలా హిట్ అవుతుంది. ఓకే, చాలా మట్టుకి పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. ఓకే, ఒకప్పుడు ఏంటంటే మనకి న్యూస్లో ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ గురించే ఫోకస్ చేశారు, కానీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఐటీ ఎంప్లాయీస్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హిట్ అవుతుంది, ఫార్మా ఇండస్ట్రీని హిట్ చేస్తుంది. సో సోషల్ మీడియాలో వర్క్ చేసే సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ డౌన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్లీ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మీకు ఒక సెక్టర్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ టాకింగ్ అబౌట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, ఒక హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో చూస్తే మీకు మ్యాక్సిమం ఐటీ పీపుల్ అండ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. ఓకే, అదే మీరు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో చూసుకుంటే టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓకే, చిన్న చిన్న కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు. సో వీళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే మినిమం 40,000 అయితే మనకి ఈఎంఐ వస్తుంది. ఓకే, సో ఆ 40,000 ఈఎంఐ వీళ్ళకి జాబ్ ఉన్నంత వరకు ఓకే, జాబ్ పోయిందంటే అది బర్డెన్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో, రీసేల్కి వస్తున్నాయి. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ రీసేల్ ప్రాపర్టీస్, ఇవి డిజాస్టర్ ప్రాపర్టీస్. అంటే నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటే దట్ ప్రాపర్టీస్ కాల్డ్ యాజ్ డిజాస్టర్ ప్రాపర్టీ. అలాంటి ప్రాపర్టీస్ ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్లో. నేను కట్టిన ఇనీషియల్ అమౌంట్ నా లోన్ టేక్ ఓవర్ చేస్తే చాలు అని చాలా మంది మమ్మల్ని కూడా అప్రోచ్ చేస్తున్నారు. ఎందుకంటే జాబ్లు పోయిన వాళ్ళు ఏం చేస్తారండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ సేవింగ్స్. ఓకే, సో ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్, ఇప్పుడు మా టైంలో మేము మంత్లీ ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళం, కానీ ఇప్పుడున్న పిల్లలు అలా లేరు, వాళ్ళకి రోజు రెస్టారెంట్కి వెళ్ళాలి. ఓకే, సో అప్పట్లో మేము సేవింగ్స్ మీద ఫోకస్ చేసాం. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్ డోంట్ ఫోకస్ ఆన్ సేవింగ్స్. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-22 ఇయర్స్లో ఎడ్యుకేషన్ అయిపోయి ఒక 23-24 ఇయర్స్కి జాబ్ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా పేరెంట్స్ ఏమనుకుంటారు, వీడికి పెళ్లి చేసేయాలనుకుంటారు. పెళ్లి చేసిన నెక్స్ట్ ఇయర్లో ఏమవుతుంది, హోమ్ లోన్కి వెళ్ళిపోతారు, కార్ లోన్ అయిపోతుంది. సో ఒక మనిషి మీద ఎంత బర్డెన్ పడుతుందంటే స్ట్రెస్. ఇప్పుడు మీరు చూస్తే 30 years 40-45 yearsకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ పీపుల్ డజంట్ నో టు సేవ్ మనీ. ఓకే, ఇప్పుడు మై ఫాదర్ని నేను అడిగాను అనుకో, అప్ప ఐ వాంట్ టు బై ఏ ప్రాపర్టీ వర్త్ 4 CR పెట్టి నేను ఫ్లాట్ కొంటున్నానంటే మా నాన్న తిడతాడు నన్ను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద కెపాసిటీ టు బై ఏ హౌస్. నువ్వు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొను, పీపుల్ అప్రిషియేట్. 2 కోట్లు పెట్టి కొను, సరే ఇల్లు పెద్దగా ఉందనుకోవచ్చు, కానీ మరీ 4 crores 5 crores. ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ స్టేటస్. ఒకప్పుడు మా పేరెంట్స్ అంటే మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మై మదర్ ఈజ్ ఎ టీచర్, మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ దే అంటే అది స్టేటస్ ఉండేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే నేను ఆ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తున్నాను, నేను ప్రెస్టీజ్లో ఉంటున్నాను, నేను 23rd floor ఉంటున్నాను అంటే అది స్టేటస్ అయిపోయింది.
తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది స్టేటస్ కాదు, నేను ఏ కార్లో తిరుగుతున్నాను అనేది స్టేటస్ అయిపోయింది. సో ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. Yes, madam. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మై పర్సనల్ అడ్వైజ్ ఇస్ ఉన్న కాస్త డబ్బులు సేవ్ చేసుకోండి. అలాని కొనొద్దని చెప్పట్లేదు. ఇఫ్ యు ఆర్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నీ శాలరీ నీకు వస్తుంది. బట్ ఐటీ ఎంప్లాయీస్ కానీ వేరే ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు అలా లేదు. ఎగ్జాక్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి లాస్ట్ 1.5 year నుంచి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక లైఫ్ అనేది ఒక లగ్జరీ లైఫ్ కింద అలవాటు పడ్డారు, ఒకసారిగా దీన్ని తీసుకోలేకపోతున్నారు. అంటే జాబ్స్ పోవటం, తర్వాత బట్ ఈఎంఐలు ఎక్కువ ముందే ప్రాపర్టీ తీసుకొని తర్వాత ఆ ఈఎంఐలు కట్టలేక చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. దాని నుంచి గెట్ డౌన్ అవడానికి చిన్న చిన్నవి చేద్దామంటేనేమో సరైన ఇన్కమ్ అనేది వాళ్ళకి కనిపించట్లేదు. సెకండ్ వాళ్ళకి ఇన్కమ్ కోసం, అంటే ఇప్పుడు ఏదైనా రేపు పొద్దున్న ప్రాబ్లం జరిగింది అనుకోండి, సో మనకి సెకండ్ ఇన్కమ్ అయితే కావాలి కదా. ఇప్పుడు ఆ లగ్జరీ లైఫ్ అయితే కంపల్సరీ లీడ్ చేయాలి కదా వాళ్ళు. సో దాని మీద ఎక్కువ మెంటల్లీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు వాళ్ళు. మీరు గమనించారో లేదో. సో ఎలా అయిపోతుంది లైఫ్, మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్తే పరిస్థితి ఏంటి మన పరిస్థితి, లేదు మన ఇల్లు కొన్న ఇల్లు మళ్ళీ అమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇన్కమ్ మీద కదా మెయిన్ వాళ్ళకి. సెకండ్ ఇన్కమ్ బెస్ట్ అంటే ఏంటి, ఏం చెప్తారు? సి బేసిక్లీ గోల్డ్ చూస్తేనేమో అవునండి, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు పాతకాలంలో చూసుకుంటే మన ఫోర్ ఫాదర్స్ ని చూసుకుంటే వాళ్ళకి మల్టిపుల్ ఇన్కమ్స్ ఉండేటివి. ఓకే, పొలం చేసుకునే వాళ్ళు, బై ప్రొడక్ట్స్ అమ్ముకునే వాళ్ళు, అలాగే వాళ్ళకి 2-3 ఆక్యుపేషన్స్ ఉండేది. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ లో మనకు అలాంటి సిస్టమే లేదు. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ అనుకోండి, ఆ ఎంప్లాయ్మెంట్ మీదనే నేను ఫోకస్ చేస్తాను. ఆ ఎంప్లాయ్మెంట్ పోయినప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది నోబడీ థింక్స్ అబౌట్ ఇట్. సో ఒకప్పుడు ఏమయ్యేదంటే మనకి ఒక 100 ఎకరాలు లేదంటే 20 ఎకరాలు 30 ఎకరాలు పొలాలు ఉండేటివి. సరే, ఈ సంవత్సరం నా జాబ్ పోయింది, నాకు జాబ్ రాలేదు, 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని తినాలంటే ఓ ఎకరానో 2 ఎకరాలో మనం అమ్ముకొని ఇంట్లో కూర్చొని తినేవాళ్ళం. ఓకే, మిగతాది వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలా లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, పిల్లల్ని చదివించుకోవడానికి పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్ముతున్నారు. ఓకే, చదివినాక వాళ్ళు సెటిల్ అవుతారా లేదా అనేది ఈజ్ ఛాలెంజ్ అగైన్. ఓకే, ఆ ఒక సిచ్యువేషన్లో ఎవ్వరికి కూడా ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి చూస్తే చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. ద రీజన్ ఏంటంటే ఫినాన్షియల్ బర్డెన్. ఓకే, వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూసో లేదంటే పిల్లలు చదువుకుంటలేదనో లేదంటే పిల్లల వల్ల ఇష్యూస్ అవి కాదు. మేజర్ ఇష్యూ ఫర్ పీపుల్ సూసైడల్ అటెంప్ట్స్ చేసుకోవడానికి కానీ సూసైడ్స్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు మేజర్ ఇష్యూ ఇస్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే దే ఆర్ నాట్ ప్లానింగ్ దేర్ ఫైనాన్షియల్స్ కరెక్ట్లీ. ఓకే, నాకు ఇప్పుడు బేసిక్గా చూస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చూసుకుంటే మీకు ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 70,000 80,000 నుంచి 2 lakhs వచ్చే వాళ్ళు ఉన్నారు, 4 lakhs వచ్చే వాళ్ళు ఉన్నారు, 5 lakhs వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు 5 lakhs వచ్చినప్పుడు నేను ఆ 5 lakhsని ఎలాగ స్పెండ్ చేయాలి అనే ప్లానింగ్ ఎవరికి లేదు. ప్లానింగ్ లేదు. ఇప్పుడు నాకు 5 lakhs వచ్చింది అనుకోండి, నేనే పూజా లాంటి అపార్ట్మెంట్కి వెళ్ళి స్కూల్స్ నుంచి మన అపార్ట్మెంట్స్ నుంచి మన లైఫ్ స్టైల్ నుంచి ఓకే ఒక 5 lakhs శాలరీ వచ్చిందంటే 3 లక్షలు ఈఎంఐస్కే వెళ్ళిపోతుంది. ఫ్లాట్ ఉంటుంది, ఓకే, కార్ ఉంటుంది, ఓకే, అది కాకుండా పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ సంథింగ్ యాజ్ నాట్ ప్లానింగ్ దేర్ ఫైనాన్షియల్స్ కరెక్ట్లీ. ఆ ఫైనాన్షియల్స్ కింద మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు 5 లక్షలు వచ్చే మనిషికి ఒక 1.5 lakh అన్న సేవ్ చేయగలిగాడు అనుకోండి. అట్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఓకే సేవింగ్స్ ఉంది అంటే వాళ్ళు వేరే ఒక దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రీసెంట్లీ ఒక అమ్మాయి జెప్టో డెలివరీ ఇవ్వడానికి వచ్చింది మా ఇంటికి. హెల్మెట్ పెట్టుకుని ఉంది. అసలు అమ్మాయి అబ్బాయి అని నేను గుర్తుపట్టలేకపోయాను. క్యాష్ ఇచ్చినప్పుడు చేంజ్ లేదని చెప్పింది. జనరలీ నేను జెప్టోలో ఆ 10-20 రూపీస్ ఏదైతే ఉందో అది నేను ఐ టెల్ దెమ్ టు కీప్ ఇట్. సో అమ్మాయి చెప్పింది, నో మ్యామ్ ఐ డోంట్ హ్యావ్ క్యాష్, మీరు యూపీఐ చేయండి అని. అప్పుడు హెల్మెట్ గ్లాస్ ఇస్తే అమ్మాయి అండ్ షీఈస్ టాకింగ్ ఇంగ్లీష్. సో నేను అడిగాను, చదువుకున్నట్టున్నావు కదా అంటే ఇంజనీరింగ్ చేశాను అన్నింది. ఇంజనీరింగ్ చేసి నువ్వు జెప్టోలో డెలివరీ చేస్తున్నావు అంటే 2 years అయింది మ్యామ్ చదువు అయిపోయి, బట్ ఐమ్ నాట్ గెటింగ్ ఏ జాబ్. ఎన్ని రోజులు ఇంట్లో డబ్బులు అడుగుతాను మా అమ్మని అన్నింది. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సినారియో వీ హ్యావ్ టుడే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం కరెక్ట్గా ఫైనాన్షియల్ ప్లాన్ చేయలేదనుకోండి, ఫ్యూచర్ అంతా మనకి క్రైసిసే. అండ్ దిస్ ఇస్ వాట్ ద ప్రెసెంట్ జనరేషన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్సో. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంటే ఆ 10 లక్షలు పెట్టుకొని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయటమో లేదంటే ఇంకో రకంగా ఒక సప్లిమెంట్ ఇన్కమ్ అంటే ఒక ఆప్షనల్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి నేను ట్రై చేయాలి. అది కాకుండా నా దగ్గర ఇంకో 10 లక్షలు వచ్చింది కదా, బోనస్ వచ్చింది కదా, ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్దామని వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటారు. సో గోయింగ్ ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అసెట్ మేనేజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఈజ్ గోయింగ్ టు బి జీరో. చాలా మంది అదే ఆలోచిస్తున్నారు. మరి
సెకండ్ మనకి ఇన్కమ్ కావాలంటే రియల్ ఎస్టేట్ అయితే బెస్ట్ అని చెప్పి కొంతమంది ఈ వైపు అడుగులు వేస్తున్నారు, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఎక్కువ మంది. అంటే ఇది కూడా అప్డేట్ అయింది కదా, రియల్ ఎస్టేట్ కూడా గతంలో లాగా వైట్ అండ్ వైట్ వేసి వ్యాపారం చేసే లేదు కదా. అవునండి. సో చాలా అప్డేట్ అయింది. సో దీన్ని కూడా అప్డేట్ అవుతూనే మీరు చూస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్న ఏ రోజుకి ఆ రోజు మీరు కొత్త అప్డేట్స్ ఇస్తున్నారంటే అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి మీరు ఇస్తున్నారు. అవునండి. సెకండ్ జనరేషన్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఐటీ ఎంప్లాయీస్ పర్టికులర్గా? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ చేసుకోవాలి. ఇంకోటి మన లెవెల్ కి తగ్గి మనం ప్రాపర్టీస్ కొనాలి. ఓకే, ఇప్పుడు వాట్ ఐ ఫైండ్ ఈజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు పాతలాగా ఏజెంట్ బిజినెస్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అంతా కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ పెద్ద బిల్డర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక సేల్స్ కానీ మార్కెటింగ్ టీమ్ కానీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గూగుల్ ఓపెన్ చేసి ఐ వాంట్ టు బై ఎ ప్రాపర్టీ ఇన్ రాజ్ పుష్ప అని వచ్చింది అనుకో, ఇమీడియట్ గా మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఓకే, మీరు కూడా కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో ఎంట్రీ చేయంగానే మీకు ఇన్వర్డ్ కాల్ వస్తుంది. ఓకే, సో దోస్ డేస్ ఆర్ గాన్ వేర్ పీపుల్ ఆర్ డూయింగ్ టెలిమార్కెటింగ్, మా ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది ఇలా ఉంది అని. ఎందుకంటే ఫస్ట్ థింగ్ డిజిటల్ మీడియాలో ప్రెసెన్స్ ఓవర్ ఎవ్రీ ప్రాజెక్ట్ చాలా హై అయిందండి. అదర్ దెన్ మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, లో లెవెల్ బిల్డర్స్ తప్ప ఏ ప్రీమియం బిల్డర్స్ని చూసినా కూడా, ఒక మిడ్ సెగ్మెంట్ బిల్డర్ని చూసినా కూడా వెబ్సైట్, ఓకే, వాళ్ళ ప్రాజెక్ట్ గురించి రీల్స్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్ ఇవన్నిట్లో దే ఆర్ పోస్టింగ్. ఓకే, సో పాతలాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ని పట్టుకొని నేను ఒక ఫ్లాట్ కొనాలి అంటే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏజెంట్ బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ ప్లాటింగ్ కూడా ఏంటి, ఇండివిజువల్స్ చేసే ప్లాటింగ్లో. అక్కడ కూడా బ్రాండెడ్ బిల్డర్స్ ఉన్నారంటే అక్కడ కూడా వాళ్ళకి ఏజెంట్స్ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా మీరు కంపెనీకి అప్రోచ్ అవుతున్నారు అనుకోండి, యూఆర్ గెటింగ్ ఈవెన్ డిస్కౌంటెడ్ రేట్ ఆల్సో. ఏజెంట్ని పెట్టినప్పుడు ఏజెంట్ మార్జిన్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సెనారియోలో రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్ అనేది ఇప్పుడు నిలబడరు. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ వెరీ హై ఎండ్. ఓకే, కొన్ని హై ఎండ్ ఏజెంట్స్ ఉన్నారు హూ ఆర్ డైరెక్ట్ డీలింగ్ విత్ ద కార్పొరేట్స్. వాళ్ళకి తప్ప ముందులాగా కదర్ వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని, ఐ స్టిల్ రిమెంబర్ చట్నీస్ రెస్టారెంట్ స్టార్ట్ అయినప్పుడు చట్నీస్కి వెళ్తే అక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక కాఫీ తీసుకొని 2 గంటలు కూర్చునే వాళ్ళే ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ బోర్డ్స్. వాళ్ళు పెట్టారనమాట, నో రియల్ ఎస్టేట్ మీటింగ్ ఇన్ ది రెస్టారెంట్ అని. ఎందుకు అంటే ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉండేవాళ్ళు. సిమిలర్లీ ఈజ్ విత్ మినర్వా కాఫీ హౌస్ కానీ ఇలాంటి ప్లేసెస్లో. కానీ ఇప్పుడు ఆ సెనారియో లేదండి. ఇప్పుడు ఆ సినారియో అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనాలంటే దాని లీగల్ మీకు ఆన్లైన్లో కనపడుతుంది, డాక్యుమెంట్స్ ఆన్లైన్లో ఉంది, ఏ బ్యాంక్ లోన్ వస్తుందో ఆన్లైన్లో ఉంది. సో బేసిక్లీ నౌ యూ డోంట్ నీడ్ ఏజెంట్స్ అనమాట. సో వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ ద ప్రెసెంట్ జనరేషన్, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా కొనాలి అంటే డైరెక్ట్ యాక్సెస్ టు ద ప్రాపర్టీ అండ్ ద ప్రాపర్టీలో ఎవరైతే షోకేస్ చేస్తున్నారంటే మార్కెటింగ్ టీమ్కి వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మనం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని నమ్మి కొనాల్సిన అవసరం అయితే మనకి లేదు. బ్యాంకర్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు ఈసారి. అవునండి, ప్రస్తుత రియల్ ఎస్టేట్ పరిస్థితులన్నీ చూసింది అని ఒక మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారా? ఎర్లియర్ బిజినెస్ పీపుల్ అంటే బ్యాంకర్స్ కి రిస్క్ ప్రొఫైల్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు బ్యాంకర్స్ ఎలా ఉన్నారంటే బిజినెస్ పీపుల్ అంటే లోన్లు ఇస్తున్నారు, ఐటీ ఎంప్లాయీస్ అంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ జాబ్స్ లో దేర్ ఇస్ మోర్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే ఓవర్ నైట్ దే ఆర్ గెటింగ్ దేర్ టెర్మినేషన్ ఆర్డర్స్. ఓకే, ఐ స్టిల్ రిమెంబర్ వీఆర్ ఆల్ ఇన్ టు బిజినెస్. మాకు లోన్లు రావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% ఎక్కువ ఉండేది ఎంప్లాయీస్ కంటే కూడా. ఎందుకంటే దే కన్సిడర్ బిజినెస్ పీపుల్, మీది ఇన్కమ్ ఈ నెల 1,00,000 వచ్చిందంటే నెక్స్ట్ మంత్ 2 lakhs వస్తుంది, ఆ నెక్స్ట్ మంత్ నిల్లు ఉంటుంది. సో మా ప్రొఫైల్స్ ఏంటంటే రిస్క్ ప్రొఫైల్ అంటారు. మాకు చాలా డిఫికల్టీ టు గెట్ లోన్, కానీ ఇప్పుడున్న పరిస్థితి అది మారిపోయింది. సో దిస్ షోస్ ద సెనారియో. టైం పెరిగే కొద్దీ ఎలాంటి మార్పులు మార్కెట్లో వస్తుంది అనేది ద ప్రెసెంట్ ట్రెండ్ షోస్ అస్. యాక్చువల్లీ ఈ డౌన్ ట్రెండ్ అని మనం అనుకుంటున్నాం, కానీ దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎడ్యుకేషన్ స్లాట్. రియల్ ఎస్టేట్ని మాత్రం నమ్మి చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. ఓకే, గోల్డ్ని పక్కన పెట్టేసుకొని, మ్యూచువల్ ఫండ్స్ని పక్కన పెట్టేసుకొని అందరు రియల్ ఎస్టేట్ మాత్రం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద గుణపాఠం. ఎందుకంటే ప్రీ లాంచ్లలో కొన్న వాళ్ళు ఇప్పుడు అసలు అమ్ముకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఇవ్వట్లేదు బేసిక్గా. ఓకే, ప్రాజెక్ట్ ఒక 4-5 years నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ డిగ్గింగ్లోనే ఉంది. ఆ ఎస్కవేషన్ ఎప్పుడు అయిపోతుంది, అది ఎప్పుడు అయిపోవాలి, ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రామా ఇన్ ద మార్కెట్. ఈ ట్రామా ఈజ్ యాక్చువల్లీ అన్ ఎడ్యుకేషన్ ఫర్ ద పీపుల్ హూ వాంట్స్ టు బై ప్రాపర్టీ. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చెప్పాను, రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని. చాలామంది నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చి కూడా ప్రీ లాంచ్లో
ఇన్వెస్ట్ చేసిన Okay. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి అప్పుడు ఎట్లా ఉందో ప్రాపర్టీ ఇప్పుడు ఇప్పుడు కూడా అలానే. అలానే ఉంది ప్రాపర్టీ. వాళ్ళు ఇప్పుడు కూడా మధ్యలో మధ్యలో నాకు మెసేజ్ పెడతారు, ఆ రోజు మిమ్మల్ని నమ్మింటే మేడం నా డబ్బులు బ్లాక్ అయిపోయేది కాదు అని. అట్లీస్ట్ ఒక 80% స్ట్రక్చర్ లేసింది అనుకోండి, ఫర్దర్ కంప్లీషన్ ఈజ్ ఈజీ. కానీ ఏమీ లేవకుండా ప్రీ లాంచ్లలో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ బిల్డర్స్ని కూడా బ్లేమ్ చేయలేమండి, ఎందుకంటే పొలిటికల్ సెనారియోస్ అలా వచ్చాయి. అవును. ఓకే, సడన్ గా ల్యాండ్ ప్రైజెస్ పెరగటము, పెరిగాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగటము, సో వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ లెసన్ ఫర్ పీపుల్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ చేతులు కాల్చుకున్నప్పుడు నౌ పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దిస్. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని అప్రిషియేషన్స్, కొన్ని అప్ అండ్ డౌన్స్ కనపడుతున్నాయి. అంటే 2010కి నుంచి 2015 వరకు ఒక రకం ఉంటే, 2015 నుంచి 20 వరకు ఒక రకం ఉంది, 20 నుంచి మళ్ళీ 26 వరకు ఒక రకంగా మార్కెట్ నడుస్తుంది. ఏంటి డిఫరెంట్ ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో మీరు చూసుకుంటే, రియల్ ఎస్టేట్ ఒక 2010 నుంచి మనకి హైదరాబాద్లో విపరీతంగా పెరిగింది. ఓకే, దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ద గవర్నమెంట్. అప్పుడున్న గవర్నమెంట్, ఓకే, వాళ్ళు చేసిన పాలసీస్, కొత్తగా తీసుకొచ్చిన రూల్స్, ఇవన్నీ చూస్తే ఏమవుతుంది అంటే 2010లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా అప్రిషియేటెడ్ లెవెల్స్కి రీచ్ అయ్యారు. 2010లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు నిజం చెప్పాలంటే ఒక 600% వరకు ప్రాపర్టీ అప్రిసియేషన్ చూశారు. 600% వరకు. ఒకప్పుడు మీరు కోటి రూపాయలకి 600 కోట్లు. ఎస్, 600 కోట్లు. ఎస్, అలాంటి అప్రిసియేషన్ వాళ్ళు చూశారు. సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, 2010లో ప్రాపర్టీస్ కొన్నప్పుడు వాళ్ళకి పర్ ఎస్ఎఫ్టీ రేట్, ఓకే, మీకు 2000 నుంచి 4000 ఉండే, డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మీరు ప్రీమియం బిల్డర్ దగ్గరికి వెళ్తే కూడా 3500 to 4000 పర్ ఎస్ఎఫ్టీ ఉండింది. నార్మల్ బిల్డర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు స్టాండ్ అలోన్ కానీ మిడ్ సెగ్మెంట్ బిల్డర్స్ దగ్గరికి వెళ్తే 2000, 2500 ఆ రేంజ్లో మీకు ఎస్ఎఫ్టీ రేట్స్ ఉండే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, మనకి వెన్ యూర్ గోయింగ్ టువర్డ్స్ గండిపేట్ ఏరియా, అక్కడ బాబుఖాన్ వాళ్ళది ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. ఓకే, ఒకప్పుడు అవన్నీ 70 lakhs to 1.5 crకి అమ్మిన ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూసుకుంటే అది 40 కోట్లు, 45 కోట్లు ఉన్నాయి. ఓకే, సో ఆ టైంలో రియల్ ఎస్టేట్ అనాలిసిస్, ఓకే, చేసిన వాళ్ళు చాలా బ్రైట్గా ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అప్పట్లో రియల్ ఎస్టేట్ న్యూస్ ఛానల్స్ లేకుండే, రియల్ ఎస్టేట్కి న్యూస్ పేపర్స్లో సపరేట్ కాలం లేకుండే. ఓకే, రియల్ ఎస్టేట్లో ఇంతమంది ఏజెంట్స్ కూడా లేకుండే. ఓకే, ఎ మ్యాన్ విత్ ఎ విజన్ అప్పట్లోనే ఇన్వెస్ట్ చేశారు. ఏంటి, గండిపేట లాంటి ఏరియాస్లో. మనమంతా ఏమనుకున్నాం, అదంతా చెరువు ఏరియా, ఇట్స్ లో లయింగ్ ఏరియా, వాటర్ వస్తుంది వర్షం పడితే అని. మెనీ ఆఫ్ ద పీపుల్ జస్ట్ లెఫ్ట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఒక బేబీ పుడితే, చిన్న పిల్లోడు పుట్టినప్పుడు తల్లికి తెలుసు ఎలా పెంచాలో అనేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక పిల్లోడు పుడితే న్యూస్లో అదేంటి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తారు, హౌ టు గివ్ బాత్ టు ఎ బేబీ. ఓకే, అంటే అప్పట్లో జనాలకి కామన్ సెన్స్ అనేది ఉండేది. వాళ్ళ ఇన్స్టిట్యూషన్, వాళ్ళ సిక్స్త్ సెన్స్ ఎలాగైతే వాళ్ళకి చెప్పిందో దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళంతా ఇప్పుడు చాలా ప్రాఫిట్లో ఉన్నారు. ఓకే, దాని తర్వాత కొంచెం 2015 నుంచి మార్కెట్స్ చేంజ్ అవ్వటం మొదలైంది. అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్లో పెద్ద పెద్ద లెవెల్లో ఏజెంట్స్ని దించటము, ఊర్లలో మార్కెటింగ్ చేయటం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కడుతున్నారంటే హైదరాబాద్ వాళ్ళకంటే కూడా ఎక్కువ ఊర్లలో ప్రచారాలు చేసేవాళ్ళు. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు ₹1 పెట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, 30,000 రెంట్ వస్తుంది అంటే ₹1 ఊర్లో పెడితే వాళ్ళకి ఏమొస్తుంది, ఏం రాదు. సో అప్పుడు అలాగొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఓకే, అలాంటి ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయినాయి, రెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి కూడా ఒక 400% వరకు అప్రిసియేషన్స్ వచ్చాయి. ఓకే, దాని తర్వాత 2020 అప్పటికల్లా మనకి యూట్యూబ్లో ఒక 100 రియల్ ఎస్టేట్ ఛానల్స్, సో మెనీ పీపుల్ గివింగ్ అడ్వైజర్స్. ప్రీ లాంచ్ అనేది అంటే 2017-18 నుంచి ప్రీ లాంచ్ స్కీమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, అప్పుడు వరకు మనకి ప్రీ లాంచ్ స్కీమ్స్ అంత లేకుండే. ప్రీ లాంచ్ స్కీమ్స్ ఉండేటివి ఎవరు, అపర్ణ లాంటి కంపెనీస్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ ప్రాజెక్ట్లో వాళ్ళు సేల్స్ పెట్టే ముందు వాళ్ళ బయ్యర్స్, అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్లో వాళ్ళ బయ్యర్స్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ ఫలానా ప్లేస్లో ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది, సో మీరు ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి మీకు ఈ ప్రైస్కి ఇస్తున్నామని. అలాగా ప్రీ లాంచ్ అనే కాన్సెప్ట్ మార్కెట్లోకి వచ్చింది. కొంతమంది బిల్డర్స్ చేశారు హూ హ్యాడ్ రియల్ గుడ్ నేమ్ ఇన్ ద మార్కెట్.
ఆ ప్రీ లాంచ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని 100 మంది కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. సో జనాలకి వీళ్ళని నమ్మితే వీళ్ళు 5,000 చెప్తున్నారు, పక్కనోడు 2,000 చెప్తున్నాడు. బికాస్ దే డజంట్ నో దట్ ఇట్ ఈస్ ఎ స్కామ్. ఇలాంటి స్కామ్స్ హైదరాబాద్లో పుట్టడం మొదలైంది. ఇంకోటి, అప్పట్లో ప్రీ లాంచ్ స్కామ్స్లో కొన్న వాళ్ళకి 100 ప్రాజెక్ట్లో 10 ప్రాజెక్టులే కంప్లీట్ అయినాయి. అది ఇప్పుడు ఐ కెన్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్. ఇప్పటికన్నా కొంత ఇప్పటికీ కూడా అవి అవుతాయో లేవో అనే డౌట్తోనే ఉన్నాయి. చాలా మటుకి న్యూస్లలో స్కామ్ అని డిక్లేర్ అయ్యింది. చాలా మంది ఇప్పుడు కూడా కాగితాలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఫైట్ చేస్తున్నారు, కొంతమంది చనిపోయారు కూడా. సో దిస్ ఇస్ ద సినారియో. సో 2020 నుంచి 2026 అంటే ఇప్పుడు వరకు ఎక్కడైనా ఎవరైనా కొంటున్నారు అంటే ఇట్స్ ప్యూర్లీ ఆన్ మార్కెట్ అనాలిసిస్. అది సోషల్ మీడియాలో వచ్చే మార్కెట్ అనాలిసిస్ మీద మాత్రమే కొంటున్నారు, ఎస్పెషలీ ద ఎన్ఆర్ఐస్. ఓకే, ఎన్ఆర్ఐస్లో కూడా 2 సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎన్ఆర్ఐస్లో కొంతమంది అంటే అక్కడ డబ్బులు సంపాదించుకొని ఇండియాకి రావటం ఇష్టం లేని వాళ్ళు ఒక సెగ్మెంట్. ఇంకొకళ్ళు అక్కడ 5 years 10 years ఉండి ఇండియాకి వాపస్ రావాలనే థాట్లో ఇంకో కొంతమంది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో అక్కడ అంత అంటే దే డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ ల్యాండ్స్. వెరాజ్ మనకి హైదరాబాద్లో ఏంటంటే ల్యాండ్ అప్రిషియేట్ అవుతూ ఉంది. సో అవన్నీ చూసి చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. అలాంటి వాళ్ళంతా బాగా బెనిఫిట్లో ఉన్నారు. కానీ 2020 అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా చాలా రిస్క్ ప్రొఫైల్స్లో ఇన్వెస్ట్ చేశారు. మేజర్ కమింగ్ టు ద ప్రీ లాంచ్ ప్రాపర్టీస్. అది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కానీ స్మాల్ ప్రాజెక్ట్స్లో కానీ ఎవ్రీ ప్రాజెక్ట్లో డిలే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒక ప్రాజెక్ట్లో ఒక బిల్డర్ విల్ అప్రోచ్ యూ. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 1.4 CR, అమ్యూనిటీస్కి వచ్చి 25 lakhs. మీరు ఒక్కటి చేయండి, మీరు ఇప్పుడు బుక్ చేసుకోండి, నాకు 25% మీరు అమౌంట్ కట్టండి, మిగతాది కన్స్ట్రక్షన్ ఫేజ్ వైజ్ మీరు ఇవ్వండి అంటారు. కానీ ఆ 25% అమౌంట్ తీసుకొని ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ పేమెంట్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి అక్కడ. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలుగుతారు? సో వాట్ ఇట్ మీన్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 crore ప్రాపర్టీ 25% అంటే 25 లక్షలు, ఇంట్రెస్ట్ ఫ్రీ, 4-5 lakhs. బిల్డర్ ఎంజాయ్ చేస్తున్నట్టే కదా. యా, సో దిస్ ఇస్ ద బెనిఫిట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 2020. ప్రతి బిల్డర్ అలానే ప్రమోట్ చేసుకున్నారు. అండ్ ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే, ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ప్రీ లాంచ్ 20% సేల్స్ అవ్వంది నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేను. ఎందుకంటే ఫండ్ పూలింగ్ అక్కడి నుంచే వస్తుంది. క్రౌడ్ ఫండింగ్ అంటాం దాన్ని. అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని నేను ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేస్తా, ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేస్తా, నాకు సో అండ్ సో లోన్ ఏదో ఒక బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్ తెప్పించేస్తా. లోన్ ఎంత వస్తుంది? 75% 80% వస్తుంది. మిగతా 20% ఎక్కడ చేస్తారు? పబ్లిక్ నుంచి పూల్ చేస్తారు. ఆ పబ్లిక్ నుంచి 20% వాళ్ళు సేల్ చేసేంత వరకు ప్రాజెక్ట్లో రాయి కూడా పెట్టలేరు. సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా మటుకి హైదరాబాద్లో ఆగి ఉన్నాయి. అది అమ్మేసి 4 years అయింది, 5 years అయింది, అయినా కూడా ఇంతవరకు బ్లూ షీట్లు వేయటం తప్ప, ఏదో అక్కడెక్కడ ఒక 2-3 JCBలు పెడతారు, ఎందుకంటే పని నడుస్తుందని జనాలు వస్తే చూపెట్టడానికి. కానీ ఇంతవరకు కూడా స్టార్ట్ కూడా అవని ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మీరు ఇప్పుడు చూసుకుంటే, కమింగ్ టు ద వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 100 to 130-40 హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఒక 20+ yearsలో ఎక్స్పీరియన్స్లో నేను మిడిల్ ఆఫ్ మై కెరియర్ అంటే ఒక 2015-16 yearsలో కొంతమంది ప్రాపర్టీస్ కొన్నారు. ఏది మన నార్సింగి సైడ్ అంటే టువర్డ్స్ ORR సైడ్. ఆ ప్రాజెక్ట్స్ ఇప్పటికీ కూడా పొజిషన్కి రాలేదు. అలాంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మనకి. సో బేసిక్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే, ఆ ఫేజ్లో అంటే మనకి హైదరాబాద్ డెవలప్ అయ్యే టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ అన్ని హ్యాండ్ ఓవర్కి వచ్చేసింది, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. కానీ లేటెస్ట్ ట్రెండ్ అంటే 2020 నుంచి 26లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఎవరికీను ప్రాజెక్ట్స్ హ్యాండ్కి రాలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్ యూ, ₹1,00,00,000 నా దగ్గర ఉంది అనుకోండి, ఆ ₹1,00,00,000 నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎవ్రీ మంత్? ఎవరికో ఇచ్చి నేను ఆ అమౌంట్ని బ్లాక్ చేసేసుకుంటున్నాను విత్ సో మచ్ ఆఫ్ రిస్క్. వాళ్ళు ఇచ్చే MOU ఈజ్ నాట్ వ్యాలిడ్. రేపు మీరు అది కోర్టుకి తీసుకొని వెళ్ళినా కూడా అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్, దీస్ MOUs ఆర్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు చాలా ప్రీ లాంచ్ స్కామ్స్ వచ్చాయి, వాళ్ళవంతా కేసులు ఎందుకు తీసుకుంటలేదు? ఎందుకంటే దోస్ MOUs ఆర్ నాట్ వ్యాలిడ్. కేసులు అన్నారు కదా మేడం. yes, చాలా మంది రియల్ ఎస్టేట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అన్నిటికీ సొల్యూషన్ అంటే కోర్టులకు వెళ్తే
ఇప్పుడు కాబట్టి కొంతకాలానికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఓ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో అనేది సంవత్సరాల తరబడి జరుగుతుంది ప్రాసెస్. అది ఎప్పటికీ క్లియర్ అవ్వదు. ఒకసారి రియల్ ఎస్టేట్లో మోసపోతే జీవితాంతం ఇంకా ఆ మనీ వదులుకోవాల్సిందే తప్పించి. ఎందుకంటే వీళ్ళు మనీ లాస్ పోయారు, ఆ ప్రాపర్టీ లాస్ పోయారు, బయట పరువు పోతుంది, బయటకు వచ్చి లేని పొజిషన్లో ఉన్నారు చాలామంది. కొన్ని వందల మంది అలా లోపల బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి పరిష్కారం కూడా కనిపించట్లేదు. సో అంత రియల్ ఎస్టేట్లో ప్రధానంగా మనం చేసే మిస్టేక్సే మనకి తగులుతున్నాయి. అవునండి. బేసిక్ ఎవరో మనకి వచ్చి మన నెత్తి మీద రుద్దట్లేదు. మనందరికి మనమే వెళ్ళి ఆ ప్రాపర్టీ కొనుక్కొని మనమే నష్టపోతున్నాం. మరి ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పటికైనా ఈ కేసుల గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి ఏం చెప్పాలనుకున్నారు మీరు? మన మనీ మనం సంపాదించుకోవటం ఎంత టైం పడుతుందో అది పోగొట్టుకోవడానికి జస్ట్ 1 అవర్ చాలు. కరెక్ట్. ఓకే. సో రియల్ ఎస్టేట్లో మనం ఏంటంటే ఏజెంట్స్ని నమ్ముకుంటాము. కొంతమంది కార్పొరేట్ ఏజెంట్స్ని, కొంతమంది ఇండివిజువల్ ఏజెంట్స్ని నమ్ముతాం. అదేమవుతుందంటే వాళ్ళు సేల్ చేసేసుకున్నాక వాళ్ళు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ కమిషన్ వాళ్ళు వచ్చాక వాళ్ళు ఇంక బయ్యర్ గురించి పట్టించుకోరు. ఓకే. ఈ మన బయ్యర్స్ కూడా ఎలా ఉన్నారు అంటే దే డజంట్ వాళ్ళు అసలు మార్కెట్ అనాలిసిసే చేయరండి. కొంతమంది ఏంటి తీసుకెళ్ళి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరంలో కొనేసుకుంటారు ప్రాపర్టీస్. ఏదో అక్కడ అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్పేసి ఏదో ఒక గవర్నమెంట్లో ఏదో ఒక న్యూస్ వచ్చింటుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది షుడ్ మ్యాటర్స్. ఇప్పటికి మార్కెటింగ్ అదే జరుగుతుంది. ఇప్పటికి కూడా మార్కెటింగ్ అలానే జరుగుతుంది. సో యాజ్ ఎ బయ్యర్ మై ఇంట్యూషన్ ఏంటి, అది ఎప్పటికీ అప్రిషియేట్ అవుతుంది. అది అప్రిషియేట్ అవ్వాలంటే మెయిన్ కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్, అక్కడ స్కూల్స్ వస్తాయా, హాస్పిటల్స్ వస్తుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ వస్తుందా, అవన్నీ మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలండి. ఎవరో చెప్తే ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవు, కానీ ఒకప్పుడు బాగా ఉండింది. ఎందుకంటే బేసిక్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ టైమ్ ఈస్ పొలాలు అమ్ముతారు, ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకోటి సగం క్యాష్లో వస్తుంది. సో ఆ క్యాష్ని కాపాడుకోలేరు. సో ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరో ఒక ఏజెంట్ని పట్టుకుంటారు, లేదంటే ఏదో ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేస్తారు. అంటే వాళ్ళకి ఆ స్పాట్లో అయిపోవాలి. దెర్ ఆర్ ఫ్యూ డెస్పరేట్ బయర్స్. ఇప్పుడు నా దగ్గర రీసెంట్గా ఒక వన్ కపుల్ కేమ్ ఫర్ అంటే వాళ్ళు లీగల్ తీసుకుంటారు ఒపీనియన్. వాళ్ళు లాస్ట్ ఇయర్ దే పిక్డ్ అప్ వన్ ప్రాపర్టీ ఇన్ ప్రెస్టీజ్. సో వాళ్ళు వచ్చారు, ఉస్మాన్ నగర్లో వేరే ఒక ప్రాపర్టీ తీసుకున్నారు. సో ఐ టోల్డ్ దెమ్ మార్కెట్ చాలా డౌన్ అవుతుంది, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి. లేదు మేడం నాకు కొనాలి, ఎందుకంటే మా పిల్లలకి స్కూల్ అక్కడ దగ్గర చూసాం మేము, సో మేము కొనేసుకుంటాము. యాక్చువల్లీ ఉస్మాన్ నగర్లో 6,500 అనేది ఇట్స్ ఇస్ టూ హై. నేను చెప్పాను కొన్ని రోజులు ఆగండి, ఎందుకంటే ఎవరో ప్రీ లాంచ్లో కొన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు, కొన్ని రోజులు ఆగండి. సెల్లర్ ఈస్ డెస్పరేట్ టు సెల్. మీరు ఒక 3-4 months లాగండి, ఇంకో 200 తగ్గుతారు, ఇంకో 300 తగ్గుతారు. కానీ వీళ్ళ సైడ్ నుంచి ఎలా మూవ్ ఉందంటే లేదు మేడం మాకు ప్రాపర్టీ బాగా నచ్చింది, మా పిల్లలకి స్కూల్ చాలా దగ్గరలో ఉంది, మేము కొనేసుకుంటాం. సో దెర్ ఆర్ సమ్ డెస్పరేట్ బయర్స్. చలో వీళ్ళ ప్రాపర్టీలో ఏంటంటే వాళ్ళు రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ కొన్నారు. కానీ ఇలాగనే కొంతమంది డెస్పరేషన్లో ఊరు బయటకు వెళ్ళి కొంటారు, ప్రీ లాంచ్లలో కొంటారు. ఓకే, అన్నీ అయిపోయినాక తర్వాత పేపర్లు పట్టుకొని రోడ్ మీద తిరుగుతారు. అండ్ దీస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ కేసెస్ ఏంటంటే దే ఆర్ ఆల్ సివిల్ కేసెస్. పోలీస్ స్టేషన్లో తేలదు, అది కోర్టులలో తేలాలి అంటే ఇట్ విల్ టేక్ 7 years to 15 years. సో నా ₹1 సంపాదించడానికి నాకు 15 years పట్టి ఉంటుంది. ఆ 15 yearsలో సంపాదించి నేను గంటలో పోగొట్టుకున్నాను. 15 years తర్వాత అది అవ్వదండి. ఎందుకంటే ప్రాపర్టీ అది అవ్వలేదు అనుకోండి, కన్స్ట్రక్షన్ అవ్వలేదు అనుకోండి, దేర్ ఇస్ నో జస్టిస్ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డర్స్ కూడా దే ఆర్ జస్ట్ అంటే దే ఆర్ వెరీ కేర్లెస్. అది డబ్బులు తీసుకున్నాం సెటిల్ చేయాలి అనేది వాళ్ళకి కూడా నో ఇంటెన్షన్. సో అలాంటి కేసెస్ ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. ఎప్పటి నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మేడం. ఒక ప్రాపర్టీని దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తారంటారు బేసిక్గా. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం బాగా తెలివితేటలు ఉంటాయి అంటారు మామూలుగా. సో ముందే ఒక ఐడెంటిఫై చేస్తారు, ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి ఒక 10 years తర్వాత ఇక్కడ ఈ లొకేషన్ ఇలా ఉండబోతుంది, ఇక్కడ డెవలప్మెంట్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు కొన్న ప్రాపర్టీ రేపు ఒక 10 రెట్లు పెరగబోతుందని చెప్పి ముందే కొంటారు పర్టికులర్ కొంతమంది పీపుల్. మరికొంతమంది ఏంటంటే అది ఐడెంటిఫై చేయకుండా ఎక్కడ దొరికితే అక్కడ కొంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కడ దొరికిందా, ఫ్రీ లాంచ్లో దొరికిందా, తక్కువలో దొరికిందా, లేదంటే ఇవాళ ₹1,00,000 కొంటే రేపు 2 లక్షలకు అమ్ముడిపోయిందని అలా టైప్లో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ వేరియేషన్ ఏంటి అంటే 10 సంవత్సరాల్లో సక్సెస్ అవుతున్నాడు, కానీ ఈ మధ్యలో రకరకాలుగా ఆలోచించి రకరకాల ప్రాపర్టీస్ కొన్నాడు ఎక్కడ సక్సెస్ అవ్వట్లేదు మెయిన్.
Correct. ఏంటి వేరియేషన్ ఏంటి మేడం? అప్పట్లో మనకి హైదరాబాద్ లో ఆపర్చునిటీస్ ఉండిందండి. సి ఐ టెల్ యూ వన్ స్టోరీ. 2012 లో మనకి ఓఆర్ఆర్ ఇనాగ్రేషన్ అయింది. ఓకే, అప్పట్లో పీపుల్ డింట్ నో ఓఆర్ఆర్ కి ఆనుకొని ఇంత డెవలప్మెంట్స్ అవుతుందా లేదా అందరం అనేది. అనుకున్నాం అది. అవునా కదా, జోక్స్ వేసుకున్నారు. జోక్స్ వేసుకున్నారు. కానీ అదే టైంలో బెంగళూరు, గుర్గావ్, ఢిల్లీ లాంటి సిటీస్ తిరిగి వచ్చిన వాళ్ళకి తెలిసింది ఏంటది, ఓఆర్ఆర్ చుట్టుపక్కలనే మనకి డెవలప్మెంట్స్ అవుతుంది అని. ఎందుకు అంటే దే హ్యావ్ సీన్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ బెంగళూరు, మనకి ఓఆర్ఆర్ వచ్చే ముందే వాళ్ళకి ఓఆర్ఆర్ వచ్చేసింది. ఓకే, నేను బెంగళూరు అంటే నేను కేరళ టు బెంగళూరు ఎప్పుడు మేము చాలా మట్టుకి మేము బై రోడే వెళ్తాము. సో వీ హ్యావ్ సీన్ దట్ ఓఆర్ఆర్ చుట్టుపక్క సిటీస్ డెవలప్ అవుతుంది. సో మై ఇంటెన్షన్ ఏంటి, అరే ఇప్పుడు ఓఆర్ఆర్ పడింది, ఇప్పుడు కొనుక్కుంటే మనకు అది చాలా చీప్ కాస్ట్, అంటే డెట్ కాస్ట్లో మనకు వస్తుంది. అదే ఓఆర్ఆర్ ఫుల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినాక ప్రైస్ హైక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ చుట్టూ చూడండి, హైదరాబాద్లో హైయెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఓఆర్ఆర్ చుట్టూ ఉంది. సో అప్పట్లోనే తెలివిగా కరెక్ట్గా ఆలోచించిన వాళ్ళు ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, కానీ దాని తర్వాత అరే ఓఆర్ఆర్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుని చూసే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ లేదు. ఓకే, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చూస్తున్నారు. కానీ అప్పట్లో ఓఆర్ఆర్ ఎంత క్విక్ గా అయిందో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అవ్వాలంటే అంత క్విక్ గా అవ్వదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ రేడియేషన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇన్ దిస్. ఓకే, అప్పట్లో మనకి పొలిటికల్, ఇప్పుడు ఒక పార్టీ ఏదైనా డిసైడ్ చేసింది అనుకోండి, నెక్స్ట్ పార్టీ వచ్చినప్పుడు దాన్ని తీసేసే వాళ్ళు కాదు, దే యూస్ టు ఫాలో దోస్ రూల్స్. ఓకే, ఇప్పుడు ఓఆర్ఆర్ ఎస్టాబ్లిష్ అయింది, ఓఆర్ఆర్ ప్లాన్ గీశారు, ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పడిపోయింది, అదేంటి తెలుగుదేశమే వచ్చింది అనుకో, ఐఎమ్ టెలింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ పార్టీ. సో వాట్ విల్ దే డూ, అరే ఆ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ ఓఆర్ఆర్ ఇక్కడ వస్తుంది, ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, సో ఇక్కడే చేస్తాం. కానీ ఇప్పుడు జరుగుతుంది అదే మేడం. ఆ రోజు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కొనలేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కామెడీకి తీసుకున్న వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఆ రోజు థింక్ చేసి లొకేషన్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ 10 years తర్వాత ఇలా ఉండబోతుందని చెప్పి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళే కొంతమంది ఎవరైతే ఫెయిల్ అయ్యారు ఆ రోజు, ట్రిపుల్ ఆర్ చుట్టూ పెడదాం మనం అని చెప్పి కొంతమంది హడావుడిగా కాస్త ఇన్వెస్ట్మెంట్ జరిగింది, కాస్త ఆ రేడియేషన్ పెరగడానికి కూడా, అంత మార్కెట్ పెరగడానికి కూడా కారణం అదే. అవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే నేను అనేది ఇప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఓఆర్ చుట్టూ, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చుట్టూ ఉండే పరిస్థితులు వేరు. అవునండి, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చుట్టూ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం 10 to 20 years యూ షుడ్ లీవ్ దట్ ఇన్వెస్ట్. ఇప్పుడు నాకు 5th class 6th class స్కూల్ వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ పనికొస్తుంది ట్రిపుల్ ఆర్ చుట్టూ. కానీ ఇప్పుడు 5-6 years లో నాకు అప్రిసియేషన్ వస్తుంది అంటే అది రాదు. మరి 100 kilometers దూరం ఉన్నా కానీ మీలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు అమ్మేస్తున్నారు, చెప్తున్నారు 20 years లో జరగబోయేది ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మనకి హైదరాబాద్ లాస్ట్ 20 years లో పెరిగినట్టు నెక్స్ట్ 20 years లో పెరగదండి. షూర్ అండ్ డామ్ షూర్, దట్ ఈస్ 100% షూర్. ఎందుకంటే ఓకే, yes, we have seen cities like Bangalore, disaster అయింది. బెంగళూరు, గుర్గావ్ డిజాస్టర్ అయింది, ఢిల్లీ చూస్తున్నాం డిజాస్టర్ అయింది. హైదరాబాద్ కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలబడింది అంటే మనకి ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు దీస్ సిటీస్. బెంగళూరు ఈజ్ వెరీ స్మాల్, గుర్గావ్ కూడా అలానే ఉంది, ఢిల్లీ అయితే ఇట్స్ టిపికలీ టూ స్మాల్. ఓకే, సో ఈ సిటీస్ అంతా ఏంటంటే 50 to 60 years లో అది ఇక్కడ నుంచి ఇలా పెరిగింది, ఇప్పుడు ఇట్స్ కమింగ్ డౌన్. ఓకే, కానీ హైదరాబాద్లో ఏంటంటే మనకి 4 దిక్కుల్లో మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పాన్షన్ ఆన్ 4 sides, కాబట్టి మనకి ఇంత అయినా మనం నిలబడగలిగాము. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ లోకల్ పార్టీ. ఓకే, ఎప్పుడైనా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే లోకల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సెంట్రల్లో ఉన్న పార్టీ స్టేట్ని రూల్ చేయాలి అనుకుంటే వాళ్ళకి చాలా ప్రొసీజర్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ ద స్టేట్ లైక్ తమిళనాడులో దే డోంట్ టేక్ ఎనీ లాస్ ఫ్రమ్ ద సెంటర్, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ రూల్ బుక్స్ ఉంటాయి. ఇంతవరకు సెంట్రల్ పార్టీ మనకి తమిళనాడులో వచ్చిన హిస్టరీయే లేదు ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఎందుకంటే వాళ్ళు లోకల్ పార్టీస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. లోకల్ పార్టీస్ ఏమవుతుందంటే ఆ జనాలు లోకల్ పీపుల్, వాళ్ళకి తెలుసు ఇక్కడ డెవలప్ చేస్తే ఇలా ఉంటుంది, అక్కడ డెవలప్ చేస్తే అలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి జియాలజికలీ దే నో దేర్ స్టేట్, వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఇవాళ అందరూ ట్రంప్ని తిట్టుకుంటున్నారు, కానీ ట్రంప్ చేసింది ఏంటి? వాట్ ఈస్ ద రెవల్యూషన్ హీ బ్రాట్? హీ సెడ్ అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్.
ఓకే, ఇప్పుడు సౌత్ ఏషియా నుంచి మీరు చూసుకుంటే యుఎస్లో సౌత్ ఏషియా పీపుల్ జనాభానే ఎక్కువ ఉంది దెన్ అమెరికన్స్. అవును. సో వాళ్ళకి జాబ్స్ లేవు. సో సిమిలర్లీ లోకల్ పీపుల్కి ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ జాబ్స్కి ఎప్పుడైతే సెక్యూరిటీ ఉంటుందో దట్ స్టేట్ విల్ డెవలప్. సో మన హైదరాబాద్లో కూడా టీడీపీ ఉన్నప్పుడు బాగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మనకి హైటెక్ సిటీ అనౌన్స్ అయింది. ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అలానే అయ్యింది. అవును. 10 years డ్రాస్టిక్లీ దే చేంజ్. ఇప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్ అలా అయితే మళ్ళీ 200 crores ఎకరా కొన్నారు, 157 crores ఎకరా కొన్నారు. కానీ దోస్ కంపెనీస్ ఆర్ దే కన్స్ట్రక్టింగ్ దేర్? వాళ్ళకి రీజన్స్ ఉంటాయి. కొంతమంది వాళ్ళ షేర్ మార్కెట్లో వాళ్ళ వాల్యూ పెరగడానికి కొంటారు. అవును. ఓకే, కొంతమంది కంపెనీస్ ఇప్పుడు లైక్ ప్రెస్టీజ్ ఉంది. ఓకే, వాళ్ళకి సెట్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర తప్ప వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనరు. అది మార్కెట్ నుంచి 2000 3000 ఎక్కువైనా కూడా మార్కెట్ ప్రైస్ నుంచి వాళ్ళ దగ్గరే కొంటారు. సో ఆ ఒక నమ్మకంతో వెళ్తున్నారు. అదే ఒక లోకల్ బిల్డర్ని వెళ్ళి కొనమని చెప్పండి, చేయలేరు. అవును మేడం. ఇప్పుడు కంపెనీస్ లైక్ బ్రిగేడ్, సత్వా, వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంది. ఆల్ ఓవర్ ఇండియా దే హ్యావ్. కానీ అదే మన లోకల్ బిల్డర్ని వెళ్ళి కొనమనండి, చేయలేరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అది మన కామన్ పీపుల్ కెనాట్ అనాలిసిస్. వాళ్ళకి ఏంటంటే అబ్బా అక్కడ 150 కోట్లకి ఎకరా అమ్మారు, నేను పక్కనే కొనొచ్చు కదా అనుకుంటారు. అది అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది టోటలీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇట్స్ అవుట్ ఆఫ్ కామన్ మ్యాన్స్ మైండ్, బికాస్ దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్ అనేది. అండ్ దాంతోపాటు పొలిటికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొత్త కొత్త రూల్స్, హైడ్రా లాంటివి. ఇప్పుడు హైడ్రా ఇస్ గుడ్. గవర్నమెంట్ మారినప్పుడు కొత్త రూల్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ప్రాజెక్ట్స్ చేంజ్ అవుతున్నాయి, రోడ్లు మారుతున్నాయి, మెట్రో లైన్స్ మారుతున్నాయి. సో పీపుల్ ఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ పీపుల్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్. సో ఎన్ఆర్ఐలు ప్రధానంగా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది, 1 monthలో ఉంటుంది. 1 monthలో వచ్చిన పనులను చూసుకోవాలి. ప్రాపర్టీ కొనాలని ఆలోచన ఉంటే మళ్ళీ దానికోసం కొంత టైం కేటాయించాలి. హడావిడిగా ఆ ప్రాపర్టీ చుట్టాలు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ద్వారా చూసి కొంటూ ఉంటారు. సో తర్వాత ఏంటంటే జరిగేది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లీగల్గా కొన్ని ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. అంటే ప్రాపర్టీ కొన్న వాళ్ళు నాకు తెలిసి 100లో 80% పీపుల్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హడావిడికి వచ్చి ప్రాపర్టీ కొనడం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం, ఆ లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడం అవ్వట్లేదు. చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది ఆ ఫెయిల్ కారణం ఏంటి? వాళ్ళు చేసే టాప్ 3 మిస్టేక్స్ అంటే ఏంటి? ఎన్ఆర్ఐస్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఎన్ఆర్ఐస్ హ్యాస్ గాట్ ఎ సెట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్. ఓకే, వాళ్ళ ఏజెంట్స్ చెప్పిన మాటలే నమ్ముతారు. ద మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇనిషియల్ ఇంకొక వీడియోలో ఇందాకనే చెప్పాను, మ్యాక్సిమం ఎన్ఆర్ఐస్ ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ, దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. వాళ్ళ పేరెంట్స్, బ్రదర్స్ మ్యాక్సిమం వాళ్ళంతా అక్కడే సెటిల్ అయి ఉంటారు. సో వాళ్ళకి లోకల్గా ఒక మనిషి కావాలి డిపెండ్ అవ్వడానికి, అండ్ దే డిపెండ్ ఆన్ ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ కూడా విజయవాడనో లేదంటే అమరావతి, ఆంధ్ర సైడ్ నుంచే ఉంటారు. కానీ బేసిక్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఏజెంట్ సేల్స్ ఏమవుతుందంటే, ఏజెంట్స్ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హిస్ ప్రాఫిట్. ఓకే, ఆ ప్రాజెక్ట్ అక్కడ అవుతుందా, అక్కడ అవ్వదా, ఈ ఎన్ఆర్ఐ క్లయింట్కి అది అందుతుందా లేదా అనేది ఇట్ ఈస్ ఎ సెకండ్ చాప్టర్ ఫర్ హిమ్. ఫస్ట్ చాప్టర్లో ఏంటి, సేల్స్ క్లోజ్ అయిందా, నా కమిషన్ నాకు వచ్చిందా. ఫస్ట్ పాయింట్ ఈస్ దట్. సెకండ్ థింగ్ ఈజ్, వీళ్ళు ఎప్పుడు లీగాలిటీస్ చెక్ చేయరు. ఎన్ఆర్ఐస్ మీరు అన్నట్టు వాళ్ళు 10 daysకి వస్తారు, లేదంటే 1 monthలో వస్తారు. ఆ 1 monthలో ఒక పెళ్ళి ఉంటుంది, ఒక పేరెంట్ ఉంటుంది, ఒక ట్రిప్ ఉంటుంది, ప్లస్ ప్రాపర్టీ కొనేది ఉంటుంది. అట్లా వర్కౌట్ అవ్వదండి. ఒక ప్రాపర్టీ కొనాలంటే 5-6 months నుంచి రీసెర్చ్ చేయాలి. ఆ బిల్డర్ కరెక్టా, బిల్డర్ ప్రొఫైల్ కరెక్టా, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళు కొనే లొకేషన్ కరెక్టా, మెయిన్ థింగ్ అది. వాళ్ళు కొనే లొకేషన్ కరెక్టా కాదా, ఇవన్నీ చెక్ చేయరు. కొన్ని యాడ్స్ ఉంటాయి డిజిటల్ మీడియాలో, కొన్ని తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఎస్, కొన్ని తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, ఏది మన ఎన్ఆర్ఐస్ కోసం. వాళ్ళకేముందో 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, మీ ప్రాపర్టీ గురించి అక్కడ రన్ చేస్తూనే ఉంటారు. మా దగ్గర కూడా వస్తారు, మేడం మీరు 1 lakh పే చేయండి, మిమ్మల్ని మేము అక్కడ ప్రమోట్ చేస్తాం, కాలిఫోర్నియాలో ప్రమోట్ చేస్తాం, ఆస్ట్రేలియాలో ప్రమోట్ చేస్తాం అనేసి. అది ఫేక్ అండి. కొన్ని మంచివి ఉంటాయి. ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ బిల్డర్స్ చేస్తున్నారు, కానీ నాట్ ఎవ్రీబడి ఆర్ సక్సీడింగ్ ఇన్ దిస్. ఓకే, సో ఇప్పుడు బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర కొనాలనుకోండి 7,000 to 8,000 or 9,000 ఉంటుంది ప్రీ లాంచ్ ప్రైసెస్. ఓకే, అదే మీరు లోకల్ బిల్డర్ దగ్గర కొన్నారనుకోండి 3,000 4,000 ఉంటుంది. సో వాట్ డూ పీపుల్ సీ, వాడైనా కడతాడు వీడైనా కడతాడు అనుకుంటారు. అక్కడే వాళ్ళు చాలా
మిస్టేక్స్ Mistakes చేస్తారు. చేస్తారు. మెయిన్ డిజిటల్ మీడియా ప్రెసెన్స్ ఒకటి, ఏజెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఒకటి, ఇంకోటి ల్యాక్ ఆఫ్ టైం. దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ వాట్ ఎన్ఆర్ఐ పీపుల్ ఫేస్. ఎస్, రియల్ ఎస్టేట్లో ప్రధానంగా డిజిటల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరుగుతుంది. అవును, సో దీన్ని మనం ఎవ్వరం ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇది కామన్గా జరిగిపోతుంది సోషల్ మీడియా. కానీ ప్రధానంగా ఇన్ని లక్షల కోట్లు పెట్టి ప్రాపర్టీస్ కొని నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం డిజిటల్ మీడియాలో వచ్చే యాడ్స్, డిజిటల్ మీడియాలో వచ్చే ప్రమోషన్స్, డిజిటల్ మీడియాలో వచ్చే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూసి చాలామంది మోసపోతున్నారు. నేను కూడా ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చాలామంది మేము రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ అంటూ చెప్పి కూడా చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. దాంతోపాటు కొన్ని ఫోన్ కాల్స్ వస్తే దాన్ని బిజినెస్ రూపంలో మార్చుకుంటున్నారు. ఫైనల్గా నష్టపోతుంది ఎవరంటే ఎండ్ యూజర్స్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు సోషల్ మీడియాని ఎలా తీసుకోవాలి? సో మీరు అంటున్నారు, నేను అన్నాను, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉంటారు, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ని కూడా ఎంతవరకు మనం పరిధిలోకి తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇది చాలామందికి తెలియాలి. ఎందుకంటే లాస్ట్ 5 to 6 years నుంచి పబ్లిక్ బాగా మోసపోతుంది. ఎక్కడంటే ఓన్లీ సోషల్ మీడియా వేదికగా మోసపోతున్నారు. అవును, మీరు గమనించారో లేదో, ఇది మటుకు 100% నిజం. అంతకుముందు ఏజెంట్స్ అని, కంపెనీస్ అని ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఎందుకంటే మనకి ఆ వెబ్సైట్లో వచ్చేస్తుంది, లీగల్గా అన్ని పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది. ఇంకెక్కడ మోసం చేయడానికి లేదు. దీన్ని ఎలా తీసుకున్నారంటే సోషల్ మీడియా వేదిక మలుచుకున్నారు. దీనివల్ల నష్టపోతుంది ఎవరు? దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు? డిజిటల్ ప్రెసెన్స్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే వాళ్ళ విజన్ ఏంటి అనేది అది తెలుస్తుంది, కొంతమందికి క్లారిటీగా ఉంటుంది, జనాలకి కూడా తెలుస్తుంది. కానీ ఓన్లీ డిజిటల్ ప్రమోషన్ త్రూ చాలా మంది ప్రాపర్టీస్ అమ్ముతున్నారు. ఓకే, సో ఫస్ట్ అక్కడ ప్రాపర్టీకి అప్రూవల్ వచ్చిందా లేదా తెలియదు, రేరా ఉందా లేదా తెలియదు, అది క్రెడైలో ఎంతవరకు రీజనబుల్ ఎవరు వెళ్ళి చెక్ చేయరు. ఓకే, జస్ట్ డిజిటల్ మీడియాలో 3D వీడియోస్ తీస్తారు. ఓకే, వీడియోస్ తీసేసుకొని దే జస్ట్ ప్రెసెంట్ ఇట్ అండ్ పీపుల్ గెట్ సో ఇంప్రెస్డ్. ఓకే, చాలా మంది మధ్యలో ప్లాటింగ్ బిజినెస్లో, అంటే హెచ్ఎండిఏ డిటిసిపి ప్లాటింగ్ బిజినెస్లో మేము క్లబ్ హౌస్ కడతాము, మా క్లబ్ హౌస్ ఇలా ఉండబోతుంది, అలాంటి ప్రమోషన్స్ కూడా చేశారు డిజిటల్లో. కానీ బేసిక్లీ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో క్లబ్ హౌస్ అనేది పర్మిషనే లేదు. దేర్ ఈస్ పర్మిషన్ ఓన్లీ ఫర్ పార్క్. ఓకే, సో క్లబ్ హౌస్ కట్టాలి అంటే అంటే ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళు కట్టుకోవాలి. కానీ వాట్ ద బిల్డర్స్ ఆర్ డూయింగ్, మేము క్లబ్ హౌస్ కడుతున్నాం, స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం అని కామన్ ఏరియాలో వాళ్ళంత ల్యాండ్ లాగేసుకుంటున్నారు బయర్స్ దగ్గర. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ ఇన్ ద డిజిటల్ మీడియా ఈస్ నాట్ ట్రూ అండి. ఓకే, ఇప్పుడు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారంగా ఆ లేఅవుట్లో ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు అనేది హెచ్ఎండిఏ సైట్కి వెళ్తే ఎనీబడీ క్యాన్ రీడ్. ఓకే, సో దిస్ ఇస్ లైక్ టేకింగ్ అవే. ఇప్పుడు ఒక పిల్లోడి చేతికి లాలీపాప్ ఇస్తే ఎలా ఉంటుంది, డిజిటల్ మీడియాని కూడా జనాలు అలానే తీసుకున్నారు. ఓకే, ఇట్స్ జస్ట్ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ లాలీపాప్ తిన్నంత వరకే దానిది రుచి, తర్వాత ఆ లాలీపాప్ స్టిక్ని చూసుకొని అరే ఇది అయిపోయింది కదా అనుకోవాలి. అలానే అవుతుంది, డబ్బులు పెట్టుకున్నాక అరే అయిపోయింది కదా అనుకోవాలి మన చేతుల్లో. అదే జరుగుతుంది మేడం. ఇప్పుడు ₹1 పెట్టి ప్రాపర్టీ కొనే ముందు ఒక 1 minute చిన్న ప్రమోషన్ యాడ్ చేస్తే దాన్ని చూసి నిజమే అనుకోని. ఇంకోటి డిజిటల్ మీడియాలో ఒకసారి నేను మధ్యలో అడిగాను, మేడం నాకు ఎవరో ఎన్ఆర్ఐ కస్టమర్ ఒకళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ నెంబర్ అడిగారు, ఏంటంటే సో మేడం గారు చాలా బాగా మాట్లాడారు, తను చెప్తే నేను ఎక్కడైనా ప్రాపర్టీ కొంటాను, అంత నమ్మకం ఉంది నాకు అన్నారు. దాన్ని మీరు ఒక్కలేని కాదు, చాలా మంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఫైనల్గా ఎంత మంచి ఉందో అంత చెడు కూడా జరుగుతుంది. ఎస్, ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ దగ్గరికి ఐ విల్ టెల్ యూ వై పీపుల్ గో. ఒకటేమో ప్రాపర్టీ అడ్వైజర్స్ కోసం, ఇంకోటి ఏమో లీగల్ కోసం వెళ్తారు. ఇప్పుడు లీగల్ చేసేటప్పుడు కూడా ప్రాపర్టీ అడ్వైజింగ్ ఎలా చేస్తాము, లొకేషన్ చూస్తాము, ఓకే, బిల్డర్ కరెక్టా లేదా చూస్తాము, వాళ్ళ పాస్ట్ ప్రొఫైల్ చూస్తాము. కానీ లీగల్కి వచ్చేటప్పుడు ఎలా చేస్తారు, దే విల్ చార్జ్ దెమ్ 10,000 or 15,000 ఫ్రమ్ ద పీపుల్ అండ్ ఆన్లైన్లో చూస్తారు ప్రతి వెబ్సైట్ హైడ్రా కిందకు వస్తుందా లేదా, ఓకే, FTL ఎంతవరకు ఉంది, ఓకే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా, ఆన్లైన్లో డిజిటల్లో దొరికిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నా దగ్గరికి లీగల్కి వస్తే 25,000 ఐ చార్జ్. 25,000 ఐ చార్జ్ ఫర్ అపార్ట్మెంట్స్. ఫ్రీగా చేయం, నేను 10,000 5,000 కూడా చేయం. రీజన్ ఈజ్ మేము ఆన్లైన్లో మాత్రమే కాదు, వి చెక్ ఇన్ రికార్డ్స్. SROలో రికార్డ్ బుక్స్ ఉంటాయి, దాంట్లో చెక్ చేస్తాం. ఐ టెల్ యూ ద రీజన్ ఫర్ దట్. ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా వచ్చేంత వరకు అమీన్పూర్ లేక్కి బౌండరీస్ ఎక్కడ ఉందని ఎవరికి తెలుసు? తెలియదు. అవి ఎక్కడుంటాయి? పాత SRO బుక్స్లో ఉంటాయి. ఆన్లైన్లో గవర్నమెంట్ మారిన కొద్దీ వాళ్ళు 10 meters పెంచుతారు, 50 meters పెంచుతారు, 100 meters పెంచుతారు. సో ఆ లేక్ ఏమైంది?
అట్లా అట్లా తగ్గుకుంటూ వెళ్ళిపోయింది. Yes, madam. ఆ తగ్గుకున్న ఏరియాలో ఏమైంది, వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేసారు. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఏమైంది, Legal గా హైడ్రా అనే పేరులో కొట్టేశారు. కొట్టేశారు. ఈవెన్ ద బ్యాంక్స్ వేర్ గివింగ్ లోన్స్ టు దోస్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు ఉస్మాన్ నగర్ ఉంది, విచ్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మిడ్ సెగ్మెంట్ ప్రాజెక్ట్స్ అక్కడ చాలా వస్తున్నాయి. కానీ ఉస్మాన్ నగర్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వాట్ ఈస్ దట్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్. Okay. బయర్స్ చాలా ప్రాబ్లమాటిక్లో ఉన్నారు. ఏంటంటే ఇది వర్క్ బోర్డ్లో వస్తుందా లేదో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చినాక దే ఆర్ నాట్ బిలీవింగ్ ఎనీథింగ్. రేరా నమ్మట్లేదు, అదేంటి పర్మిషన్స్ని నమ్మట్లేదు. అండ్ రేరా కెనాట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే ఇట్స్ జస్ట్ బోర్డ్ అది. ఓకే, అదొక రెగ్యులేటరీ బోర్డ్, Yes, madam. దానికి యాక్షన్ తీసుకునేంత కెపాసిటీ లేదు. ఓకే, సో జనాలు ఎక్కడికి వెళ్తారు అడగడానికి, ఎవరిని వెళ్తారు అడగడానికి? సో వెన్ వీ డూ లీగల్, మేము ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తాము, అన్నీ కరెక్ట్ ఉందంటే ఏ ఎస్ఆర్ఓ కిందకు వస్తే ఆ ఎస్ఆర్ఓకి మేము డాక్యుమెంట్స్ పంపిస్తాము. పాత బుక్స్లో చెక్ చేయాలి, అది జిరాక్స్ కూడా బయటకు ఇవ్వరు, అది జస్ట్ కనెక్షన్ విత్ ది ఎస్ఆర్ఓ ఆఫీసెస్. పాత బుక్స్ ప్రకారం ఏ సర్వే నెంబర్ వరకు మనకి ఎఫ్టిఎల్ లిమిట్ ఉంది, Hmm. అదొక 50-60 ఇయర్స్ ఉండొచ్చు, 100 ఇయర్స్ ఓల్డ్ అవును. కూడా ఉంటుంది. ఇప్పుడు వర్క్ బోర్డు ఉంది, వర్క్ బోర్డు లక్డికపుల్లో దేర్ ఇస్ ఎ వెరీ ఓల్డ్ కమ్యూనిటీ. వాళ్ళకి సర్వే నెంబర్ ఇస్తే వాళ్ళు చెప్తారు ఇది పాత వర్క్ బోర్డా లేదంటే కొత్తగా Okay. ఇష్యూ అయిన సర్వే నెంబర్సా అనేసి. సో మేము లీగల్ చేసినప్పుడు ఇవ్వాలి, వాళ్ళకి 5,000 ఇవ్వాలి, వీళ్ళకి 3,000, అట్లా అందరికీ పర్ హెడ్ ఇంత ఉంటుంది ఈ అమౌంట్. Oh. అందుకే మేము ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే మా ఆఫీస్ నుంచి మా లెటర్ హెడ్ మీద ఒక రిపోర్ట్ వెళ్ళిందంటే రేపు ఎవరు ఆ రిపోర్ట్ తీసుకొని నా ఆఫీస్ ముందు రావద్దు. ఇప్పుడు చాలా అడ్వకేట్స్ ఉన్నారు, ప్యానెల్ లాయర్స్ అంటారు, 5,000 ఇస్తే కూడా చేసిస్తారు అవును. లీగల్. అవును. చెట్టు కింద లాయర్లు చాలా మంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళ దగ్గర మీరు లీగల్ తీసుకొని మీరు వెళ్ళి ప్రాపర్టీస్ కొంటే రేపు హైడ్రా అనో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనో బఫర్ జోన్లో ఉందని ఎవరో ఒకళ్ళు వచ్చి కొడతారు. సో వెన్ వీ డూ లీగల్ ఆల్సో అది ఒరిజినల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీరు రెఫర్ చేసుకోవాలి. అంటే హైదరాబాద్ని ఫామ్ చేసినప్పుడు నిజాం దగ్గర నుంచి ఇట్ హ్యాస్ కమ్ అవుట్ దోస్ బుక్స్. దాంట్లో చాలా చేంజెస్ చేశారు, ఎందుకంటే ఆబ్వియస్లీ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ కొన్ని రూల్స్ అన్బ్రేకబుల్ ఇప్పుడు కూడా. Okay. సేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ, బఫర్ జోన్ ఒకటి, ఓకే, వర్క్ బోర్డ్ ఒకటి, ఇవన్నీ నోబడీ క్యాన్ చేంజ్. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో గవర్నమెంట్ ల్యాండ్ లాక్కోవాలనుకుంది, ఏమైందండి అక్కడ ధర్నాలు జరిగాయి. సో దేర్ ఆర్ సర్టెన్ ల్యాండ్స్ విచ్ నోబడీ క్యాన్ టచ్, నో గవర్నమెంట్ క్యాన్ టచ్. సో అలాంటి లీగల్ సిస్టమ్ని మేము ఫాలో అవుతాము. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.